హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ ఈ భాగవతం కథ, కృష్ణుడి కథ చెప్పుకుందాం. ఇలా వీళ్ళేం చేశారు, ఈ శంఖచూడుడనే పాంచజన్యం అనే ఒక ఆహ్, ఇది ఆ రాక్షసుడు మింగేశాడని చెప్తే, సరే ఈ గురుకుమారుడిని ఆ గు వాడి పొట్టంతా వెతికాడు. వెతికితే అక్కడ ఈ విప్రకుమారుడు ఆయన పొట్టలో కనిపించలేదు, ఆ రాక్షసుడి పొట్టలోన. అప్పుడు ఈయనేం చేశాడు కృష్ణుడు, ఆహ్, అందులో వాడి పొట్టలోను ఆహ్, ఒక పంచజను ఈ పంచజనుడు అనమాట వాడి పేరు, ఆ రాక్షసుడి పేరు. ఆ పంచజనుడి శరీరంలోంచి పాంచజన్యం అనే ఒక గొప్ప శంఖం మాత్రం కనిపించింది. పిల్లవాడు కనిపించలేదు, గురుకుమారుడు లేడు. ఆ రాక్షసుడు ఎత్తుకుపోయాడని చెప్పాడు సముద్రుడు. సరేనని చెప్పి ఆ రాక్షసుడు ఎత్తుకుపోయాడు కదా అని వాడిని పట్టుకుని వాడిని చంపేసి వాడి పొట్ట చీల్చాడు. చీలిస్తే ఈ పంచజనుడి శరీరంలో ఈ బ్రాహ్మణ బాలుడు దొరకలేదు సరికదా. పాంచజన్యం అనే ఒక గొప్ప శంఖం దొరికింది. ఆ శంఖాన్ని తీసుకున్నాడు. అది తీసుకుని ఈ అన్నగారితోటి కలిసి బలభద్రుడితోటి మళ్ళీ రథం ఎక్కి ఇప్పుడు మళ్ళీ ఇక రథం ఎక్కి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి శ్రీకృష్ణుడు సంయమని అంటే యముడు అనమాట, యమధర్మరాజు అనే పేరు గల ఈ సంయమని అనే ఊరు పేరు అన్నమాట, దాని పేరు, ఆ ఊరు పేరు. ఆ యమపురాన్ని చేరాట. యముడి యొక్క ఊరిని సంయమని అని పిలుస్తారట. అంచేత ఆయన ఉండే ఊరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘంలాగా గంభీర ధ్వనితోటి, గట్టి ధ్వనితోటి భీతి కొలిపేటట్లు, చాలా భయం వేసేటట్లుగా తన శంఖాన్ని పూరించాట. తన పాంచజన్యం కదా ఆయన శంఖం, ఆ శంఖాన్ని పూరించాడు. పూరించేసరికి ఆ శంఖఘోష విని, ఆ శంఖం యొక్క శబ్దం విన్నాటే యమధర్మరాజు. విని నా భుజబలాన్ని లెక్క చేయకుండా నా మనసుకి క్రోధం వచ్చేటట్టుగా, కోపం వచ్చేటట్టుగా నాకు నా పురం దగ్గరికి వచ్చి ఎవడో శంఖం పూరిస్తున్నాడు. ఎవరు పూరిస్తున్నారు చూడలేదు పాపం. చూడకుండా ఎవరో శంఖం పూరిస్తున్నారు నాకు కోపం వచ్చేటట్టుగాను. వాడు అద్భుతావహమైన నా క్రోధానికి బూడిదైపోతాడు. నాకు చాలా అద్భుతమైన కోపం వచ్చేస్తోంది. ఆ కోపానికి శంఖం ఎవరు పూరించారో వాడు బూడిదైపోతాడు అని అనుకుంటూ ఈ దండధరుడు అంటే ఈ యమధర్మరాజు కోపంతో మండిపడుతూ వచ్చేసరికి అలా వచ్చి అంతకు ముందు బలరామకృష్ణులను అవలోకించాడు. అంతకుడు అలా వచ్చి, అంతకుడు అంటే ఈ యమధర్మరాజు ఈ బలరామకృష్ణులను చూశాడు అక్కడ ఆ గుమ్మలోను. వారు లీలలు నెరపుటకై నరులుగా అవతరించిన నారాయణులని గ్రహించాడు. వీళ్ళిద్దరూ కూడా నారాయణ స్వరూపాలు, విష్ణుమూర్తి యొక్క స్వరూపాలను కని చెప్పి గ్రహించుకున్నాడు ఈయన యమధర్మరాజు. వెంటనే వాళ్ళని చూడగానే భక్తితో పూజించాడు. వాళ్ళని చాలా భక్తితోటి పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన ఆ పరమాత్మకు నమస్సులు సమర్పించాడు. ఆ సకల భూతాల్లోనూ కూడా ఉంటాడు ఆయన నారాయణుడు. అంచేత ఆయనకి చక్కగా నమస్కరించాడు ఆ పరమాత్మకి. నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించమని అడిగాడు. నా పని ఏమిటో చెప్పండి, మీకు నేను ఏ సహాయం చేయగలను అని అడిగాడు. యముని మాటలు విని అచ్యుతుడు ఇట్లా అన్నాడు. ఈ యముడి యొక్క మాటలు విన్నాడు అచ్యుతుడు, ఈ కృష్ణ పరమాత్మ. విని ఇలా అన్నట్ట, పుణ్యశీలుడవైన యమధర్మరాజా, చెబుతాను విను. నువ్వు చాలా పుణ్యశీలుడివి. ఎంచేత ఆయనకి యమధర్మరాజుకి వీడు చుట్టం, వీడు పరాయివాడు, వీడు నాకు విరోధి, వీడు చిన్నపిల్లాడు, వాడు పెద్దవాడు, వీడు ముసలాడు, ఇలాంటి తేడాలే ఉండవు. అందరినీ టైం అయిపోగానే తీసుకుపోతాడు అంతే. ఆయన అంచేత సమవర్తి, అందరినీ సమంగానే చూస్తాడు. అంచేత నువ్వు పుణ్యశీలుడివి ఓ యమధర్మరాజా అని పిలిచాడు కృష్ణుడు. నేను చెబుతాన్నాను విను. మా గురుపుత్రుల్లో తప్పు కలుగనట్టి
కలుగనట్టి దండించడానికై తెప్పించుకున్నావు. ఉమ్, మా మా గురువు గారి పుత్రుడు ఉన్నాడు, కొడుకు. వాడిని తప్పు కలుగబట్టి తప్పు ఏదో చేశాడు వాడు. ఏం తప్పు చేశాడో వాడిని దండించడం కోసం నువ్వు తెప్పించుకున్నావు. అతన్ని ఇప్పుడు మాకు అప్పగించు. నువ్వు మాకు అతన్ని అప్పగించేయి. మాక మాకు అతడు కావాలి. మాకు ఇప్పుడు ఆ పిల్లాడు కావాలి. ఆ పిల్లాడిని మాకు అప్పగించని చెప్పి అడిగాడు కృష్ణ భగవానుడు. కృష్ణుని మాటలు విని యమధర్మరాజు, ఇడుగో వీడే వీని తీసుకుపండి, ఇడుగో వీడే ఆ పిల్లాడు, తీసుకుపండి అని చెప్పి చూపించాడు అని భక్తితో గురుపుత్రుని ఇచ్చివేశాడు. ఆ గురుపుత్రుని ఈ కృష్ణ భగవానుడికి ఇచ్చేశాడు. కృష్ణుడు దుర్మార్గులను అణచివేసేవాడు, దున్నపై స్వారీ చేసేవాడు అయిన యముణ్ణి వేడుకొని గురుకుమారుణ్ణి తోడుకొని బయలుదేరి వెళ్ళాడు. యమధర్మరాజును వదిలేశాడు అక్కడ. దుర్మార్గుల్ని అణిచేస్తాడు, దున్నపోత మీదేమో స్వారీ చేస్తాడు. ఆయన ఆ యముడిని అక్కడ వదిలేశాడు. వదిలేసి గురుకుమారుని తీసుకున్నాడు, బయలుదేరేశాడు. మళ్ళీ ఆయన పని అయిపోయింది, ఇంకా ఆయనకి అక్కడ ఉండవలసిన అవసరం లేదు కదా, బయలుదేరేశాడు. ఈ విధంగా యముని వద్ద నుండి పుత్రుని తెచ్చి గురువర్యుడైన సాందీపనికిచ్చి రామకృష్ణులు ఇంకా ఏమి చెయ్యవలనో సెలవివ్వండి అని అడిగారు. ఇలా ఈ యముడి దగ్గర నుంచి పిల్లవాడిని తీసుకొచ్చారు, గురువు గారికి ఇచ్చేశారు. ఇచ్చేసి ఆ సాందీప మహర్షితోటి మళ్ళీ అన్నారనమాట రామకృష్ణులు, ఇంకా ఏం చెయ్యాలో చెప్పండి గురువు గారు అని అడిగారు. సాందీపని వారితో ఇలా అన్నాడు. ఈ సాందీప మహర్షి వాళ్ళతోటి ఇలా చెప్పాట, గురు వీరకుమారులారా, గురువు నాకు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ యశస్సు దిగంతాలలో ప్రకాశింపజేశారు. ఇంతవరకు ఎవడైనా తన గురువునకు అతడు అడిగిన ఇటువంటి దక్షిణ దయతో ఈ విధంగా ఇచ్చిన వాడున్నాడా అని అడుగుతున్నారు ఆయన ఆనందంతో గురువు గారు. ఇంతవరకు ఎవరైనా గురువు ఇలా అడిగాడా? అసలు అడిగితే తెచ్చి ఇవ్వగలిగిన శిష్యుడు ఉన్నాడా? మీరే కదా ఇలా చేసిన వాళ్ళు. అంచేత మీ యశస్సు ఉందే, మీ కీర్తి మొత్తం ఈ అన్ని లోకాల్లోనూ కూడా వ్యాపిస్తుంది అని చెప్పి అన్నాడనమాట ఆయన ఆనందంతో. యమసదనానికి వెళ్ళి చచ్చిన పిల్లవాడిని తెచ్చి ఇచ్చుట ఇతరులకు సాధ్యమా? యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు మా పిల్లాడు, పైగా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఇది ఎవరికైనా సాధ్యమవుతుంది ఏమిటి? ఎంతో శ్రద్ధాభక్తులతో మాకు మేలు కలిగించారు మీరు. నేను చెప్పిన పని ఎంతో శ్రద్ధాభక్తులతో చేశారు మీరు. నాకు చాలా మేలు చేశారు, నా కొడుకుని నాకు తెచ్చిచ్చి. మీ కీర్తి లోకాల్లో విస్తరిల్లుగాక. మీ కీర్తి చక్కగా ఈ లోకాలన్నీ విస్తరిల్లాలి అని కోరుకున్నాడంతే ఆ గురువుగారు. ఓ పుణ్యాత్ములారా, నేను ధన్యుడనైనాను. నాకు నా కొడుకు మళ్ళీ దొరికాడు కదా, వచ్చాడు కదా, అని చేత నేను ధన్యుడిని అయ్యాను నాయనలారా అని సాందీపని వారిని దీవించినాడు. ఈయన ఈ సాందీపను మహర్షిని ఈయన భగవంతుడు కనుక కృష్ణుడు ఈ బలరాముడు దీవించారు. గురువు దగ్గర సెలవు పుచ్చుకొని కృతార్థులై ఈ గురువు దగ్గర సెలవు తీసేసుకున్నారు. ఈ రామకృష్ణులు మళ్ళీ రథం ఎక్కేశారు. మధురా నగరానికి వెళ్ళి శంఖాన్ని పూరించారు. మళ్ళీ వీళ్ళు వచ్చినట్లుగా మరి వాళ్ళకి తెలియాలి కదా, అందుకోసమని మధురా నగరానికి వెళ్ళిపోయి మళ్ళీ శంఖం పూరించారు. అప్పుడు ప్రజలు తాము పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందిన చందాన సంతోషించారు. అప్పుడు వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, మన ధనం పోతే మళ్ళీ అది దొరికింది అనుకోండి మనకి ఎంత ఆనందం కలుగుతుంది, అంత ఆనందపడ్డారట. ఈ కృష్ణుడి ఈ శంఖం పూరించేసరికి ఆ శంఖధ్వని విని ఒకనాడు శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఇలా తలపోశాడు. ఈ కృష్ణుడు ఒక రోజున ఒక్కడే ఉన్నట్టు, అక్కడ ఒక్కడే ఉండి ఇలా ఆలోచిస్తున్నట్ట. రేపల్లిలోని గొల్లముద్దీయలు సదా నా మీదనే మనసు లగ్నం చేస్తారు. ఆ రేపల్లి ఉందే, ఆ రేపల్లిలో ఉన్న ఈ గొల్లభామలందరూ కూడా నా మీదే మనసు పెట్టుకుని ఉంటారు పాపం. నా ఆగమనాన్ని ఎదురు చూస్తారు, నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు. పైగా ఈ కృష్ణుడు ఏం చేశాడు, తండ్రి
తల్లి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, ఇంకా ఈ గోపకులందరూ వెళ్ళిపోయేటప్పుడు, నేను వస్తానని చెప్పండి, నేను ఇక్కడ పనులు చూసేసుకుని వస్తానని చెప్పి పంపించాడు వాళ్ళని. మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను, నాకు ఇక్కడ పనులు ఉన్నాయి, ఆ పనులు చూసుకుని వస్తానని చెప్పాడు. అంచేత ఆ మాట విని కూడా ఆ గొల్లభామలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి ఈయన ఆలోచించుకుంటున్నాడు. నా ఆగమనాన్ని ఎదురు చూస్తారు, నా పేరు నా పేరు ఆత్మలో ధ్యానిస్తారు వాళ్ళ మనస్సుల్లో. మ్, ఆ, నా పేరుని అలా ధ్యానిస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మల్లోను. ప్రణయ పారవస్యంతో తమ రహస్య గృహాల్లో అనేక విధాలుగా బాగా చెందుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ నా మీద ఉండే ప్రేమ కొద్దీ వాళ్ళు రహస్య గృహాల్లో కూర్చుని ఆ, ఇంకా రాలేదు ఈ కృష్ణుడు అని చెప్పి ఎన్నో విధాలుగా నా నా మీద ప్రేమతోటి వాళ్ళు ఉమ్, బా బెంగెట్టుకుని ఉంటారు. పాపం వారెంత దైన్యం పాలవుతున్నారు, వాళ్ళు ఎంత దీనంగా ఉన్నారో కదా, నాపై ఎంత కినుక వహించారో, ఆ, నన్ను ఎంతగా దూషించుతున్నారు, నా మీద ఎంత కోపగించుకుంటున్నారో, నన్ను ఎంత తిట్టుకుంటున్నారు అనుకుని ఆలోచించుకుంటున్నాడు ఈ కృష్ణుడు ఇక్కడుండి, ఈ మధురానగర్లో ఉండి. ఇలా ఆలోచించి నిశ్చితమైన భావాలు గలవాడు, గంభీరుడు, పెద్దలు మెచ్చదగినవాడు, వృష్ణివంశస్థులలో ఉత్తముడు, బుద్ధికి గని వంటివాడు, దేవతా గురువైన బృహస్పతితో సమానుడు అయిన ఉద్ధవుణ్ణి పిలిపించి అతనితో కృష్ణుడు మెల్లగా ఇట్లా అన్నాడు. అక్కడ ఈయనకి తెలుసున్న ఉద్ధవుడు ఉన్నాడు. ఆ ఉద్ధవునికి ఎక్కేశాడు. ఆయన వృష్ణువంశం బట్ట. ఆ వృష్ణువంశంలో చాలా ఉత్తముడు, వాళ్ళందరిలోకి, వృష్ణువంశపు జనాలందరిలోకి ఈయన చాలా గొప్ప మంచివాడు, బుద్ధికి గని వంటివాడు, మంచి బుద్ధి కలవాడు, దేవతా గురువైన బృహస్పతితో సమానుడు. దేవతా గురువు బృహస్పతి ఎంత గొప్పవాడో ఆయనతోటి సమానమైన బుద్ధి బలం గలవాడు. ఆయన ఉద్ధవుణ్ణి పిలిపించాడు ఈ కృష్ణుడు. వాడితోటి ఇలా మెల్లగా చెప్తున్నట, ఉద్ధవ, ఇలారా, ప్రణయమూర్తులైన గోపికలు నా ఆగమనాన్ని ఎదురు చూస్తూ నా మీద వ్యామోహంతో అన్నీ మర్చిపోయి ఎంతగా దుఃఖపడుతున్నారో. నువ్వు అక్కడికి రేపల్లెకి వెళ్ళు ఓ ఉద్ధవ, వెళ్ళి వాళ్ళు ఎంతో నా మీద ప్రేమతో ఉంటారు అక్కడ ఉన్న గోపికలందరూను. ఆ గోపికలు నేను ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు. నా మీద వ్యామోహం పెట్టుకుని అన్నీ మర్చిపోతారు, ఏ పని చేయకుండా ఎంతగా దుఃఖపడుతున్నారో. నమ్ముకున్న తమ్ము విడవడం ధర్మం కాదని వారంటూ ఉండేవారు. నన్ను వాళ్ళు నమ్ముకున్నారట, అందుకోసమని మమ్మల్ని నువ్వు వదిలేయడం నీకు ధర్మం కాదయ్యా అని నాకు చెప్తూ ఉండేవారు. వేగంగా వెళ్ళు, తొందరగా వెళ్ళు, నువ్వు ఇప్పుడేను. పెచ్చరిల్లుతున్న వియోగం అనే అగ్నిజ్వాలల్లో వారెలా ప్రాణాలు భరించి ఉన్నారో, వాళ్ళు నా వియోగంతో చాలా బాధపడుతూ ఉంటారు. అంచేత ఆ వియోగ బాధతోటి వాళ్ళు ప్రాణాలు ఎలా పెట్టుకుని ఉన్నారో ఏమిటో, నువ్వు తొందరగా వెళ్ళి నువ్వు చూడవయ్యా అని చెప్తున్నాడు. లోకధర్మాలను దిగవిడిచి నా ఎడ చూపు నిలిపి నా యందు ప్రపత్తి చేసేవారికి నేను లోబడి దయామయ దృష్టులతో వారిని కాపాడుతాను. ఈ లోకధర్మాలను దిగవిడిచి అంటే వాళ్ళు చేయవలసిన పనులన్నీ వదిలేసేసి నా ఎడ చూపు నిలిపి నన్నే చూస్తూ, అంటే వాళ్ళ మనసు నిండా నా రూపాన్నే పెట్టుకుని నా యందు ప్రపత్తి చేసేవారికి, నన్నే ధ్యానిస్తూ ఉండేవారికి నేను వాళ్ళకి లోబడి ఉంటాను. దయామయ దృష్టులతో వారిని కాపాడుతాను. నేనెంతో దయతోటి వాళ్ళని కాపాడుతూ ఉంటాను, అలా నన్ను అభిమానించేవాళ్ళని. ఆశ్రయించిన వారిని ఆదుకోవడం నాకు స్వభావ సిద్ధమైన గుణం. నన్ను ఎవరైతే ఆశ్రయించారో అలాగా ఆ ఆశ్రయించిన వాళ్ళని కాపాడడం నాకు స్వభావ సిద్ధంగా వచ్చిన గుణం నాది. అలాంటి గుణంతో ఉంటాను. కమలముల వంటి కన్నులు గల కాంతలారా, సంశయం మానండి. కమలాల లాంటి కన్నుళ్ళు ఉన్నాయి మీకు, మీకందరికీను. ఓ కాంతలారా, మీరు సంశయం మానండి. ఏం
సంశయించక్కర్లేదు. మిమ్ము వదిలిపెట్టను. మిమ్మల్ని నేనేం వదిలిపెట్టను. బృందావనానికి వస్తాను. బృందావనానికి నేను వస్తాను అని కృష్ణుడు వార్త పంపినాడని నీవు రహస్యంగా గోపికలతో చెప్పు. న్ నే నువ్వు వెళ్ళెక్కడికి? కృష్ణుడు వార్త పంపాడు. ఆహ్, ఆయన రహస్యంగా వస్తాడట అని చెప్పి ఈ గోపికలతో చెప్పు అని చెప్పాడనమాట. అని చిరునవ్వుతో అందమైన అరవిందం వంటి మోము గల గోవిందుడు ఉద్ధవుని చేతిని తన చేతిలో పట్టుకుని రసవంతములైన మాటలు పలుకుతూ సాగనంపినాడు. ఈయనేం చేశాడు? ఆయన చెయ్యి ఈయన చేతిలోకి తీసుకుని ఆ ఉద్ధవుడి చెయ్యి చక్కగా ఆమ్, ఆమ్, మంచి అందమైన చెయ్యి గల గోవిందుడు ఈ ఉద్ధవుని చేతిని తన చేతిలోకి తీసుకుని పట్టుకుని సా రసవంతమైన ఈ మాటలు పలుకుతూ ఆయన్ని సాగనంపేట. ఆయన్ని కూడా నువ్వైతేనే చక్కగా చేయగలుగుతావు ఈ పని, వెళ్ళి చేసిరామని చెప్పి సాగనంపాడు. ఉద్ధవుడు ఆ రథమునెక్కి అర్కుడు అస్తమించే వేళకు రేపల్లెకు చేరినాడు. ఈయన ఏం చేశాడు? రథం ఎక్కాడు. ఈ ఉద్ధవుడు రథం ఎక్కి ఈ సూర్యభగవానుడు అస్తమించే వేళటికల్లాగా ఆయన రేపల్లికి చేరుకున్నాడు. అడవులలో మేతమేసి వచ్చే ఆలమందల పాదధూళులు అతని రథాన్ని కప్పివేస్తూ ఉండగా ఉద్ధవుడు గోకులం చేరి నందుని మందిరంలో ప్రవేశించాడు. ఈ ఆలమందలన్నీ ఉన్నాయంటే ఈ గోవులు, గోవత్సాలు ఇవన్నీ గడ్డి మేయడానికి వీటిని అడవులకి అక్కడికి తోలికెడతారా ఆ గోపకులందరూను. అలాగా వెళ్ళి మళ్ళీ అవి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాయి. తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే వాటి పాదధూళితోటి ఈ ఇతని రథాన్ని కప్పేస్తున్నాయి. ఏకంగా అంత పాదధూళి వస్తోంది. అన్ని గోవులు, అన్ని దూడలు ఉన్నాయి. అలాగా మొత్తానికి ఆ ఆవులు ఇంటికి చేరే వేళటికి ఈయన గోకులం చేరి నందుని మందిరంలో ప్రవేశించాట. నందుడి ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకు ఉన్న చోటకి వెళ్ళాడు. నందుడు ఆనందంతో ఆ పుణ్యాత్ముని ఆలింగనం చేసుకున్నాడు. నందుడి ఇంటికి వెళ్ళేసరికి ఆ నందుడు ఈ పుణ్యాత్ముడిని చూశాడు. చూసి ఎంతో ఆనందపడ్డాడంటే తన కొడుకుల దగ్గర నుంచి వచ్చాడని తెలుసు ఆయనకి. తెలియడం చేత కొడుకు ఏం వార్త పంపించాడో ఏమిటోనని ఎంతో ఆనందపడ్డాట. ఈ నందుడు ఆలింగనం చేసుకున్నాడు ఈ ఉద్ధవుణ్ణి. ఈతడు మా పాలిట గోపాలకృష్ణుడంటూ సాదరంగా పూజించాడు. ఈ ఉద్ధవుడు మా పాలిట గోపాలకృష్ణుడు. ఇతను అక్కడి నుంచి వచ్చాడు కదా మరి అంచేత అక్కడ ఈ పిల్లల సంగతులు తెలుస్తాయనే ఆనందంతో మా పాలిట ఇతడే మా గోపాలకృష్ణుడు అంటున్నాడు అని పూజించాట ఆయన్ని. కోరిక తీరేటట్టు కమ్మని భోజనం పెట్టినాడు. చక్కగా ఆయనకి కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టించాడు. ప్రయాణం వల్ల కలిగిన శ్రమ పోగొట్టినాడు. ప్రయాణం చేసి వచ్చాడు కదా మరి ఆ శ్రమ తీరేటట్లు ఆయనకి సేవలు చేశాడు. అతడిని చూచి ముచ్చటింపగోరి ఎంతో సంతోషంతో ఇట్లా అన్నాడు. ఆయన్ని ఇప్పుడు రాగానే ఏం అడగలేదు. నెమ్మదిగా ఆయనకి సేవలు చేసిన తర్వాత అతన్ని చూసి చక్కగా ముచ్చటించాలి, అతనితో కబుర్లు చెప్పాలని అనుకుని ఎంతో సంతోషంతో ఇలా అంటున్నట్ట. నాయనా ఉద్ధవ, నా చెలికాడు వసుదేవునకు క్షేమమే కదా? నా చెలికాడైన వసుదేవుడు ఆయన క్షేమంగా ఉన్నాడా నాయన ఉద్ధవ అని అడిగాడు. గర్వాంధుడైన కంసుడు కడతేరిన తర్వాత తన కుమారుల సేవలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు కదా. ఈయనకి తెలుసును, ఆ నందుడికి తెలిసింది ఈ కృష్ణ పరమాత్మ ఈ వసుదేవుడు కొడుకని. అంచేత కంసుడు చచ్చిపోయిన తర్వాత తన కొడుకులు ఉన్నారే ఈ రామకృష్ణులు ఇద్దరిని వాళ్ళ సేవలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు కదా అని చెప్పి అడుగుతున్నాడు. అన్నా ఉద్ధవ, అక్కడ అందరూ కుశలమేనా అంటే ఇక్కడ అన్నా అన్న పదం చిన్నవాడైనా ఈయన పెద్దవాడైనా అదొక గౌరవ సంబోధనంగా అన్నా ఉద్ధవ అని పిలిచాడు అన్నమాట. పిలిచి అక్కడ అందరూ కుశలంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా
ఆ మొదర్లోను అని అడిగాడు. కృష్ణుడు తల్లిదండ్రులమైన మమ్ము సంతోషంతో తలుచుకుంటూ ఉంటాడా? మా కృష్ణుడు మేము తల్లిదండ్రులం కదా, మమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడా మరి? అంటే పొత్తిళ్లల్లో బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టేశాడు కదా యశోద పక్కలో. అంచేత అప్పటి నుంచి వీళ్ళిద్దరే తల్లిదండ్రులుగా పెంచారు ఆ పిల్లవాడిని. అందుకోసమని మమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడా, మేము తల్లిదండ్రులం కదా. తనకి ఎడమైన గోపకులను, గోపికలను, చెలికాండ్రను, ఆలమందలను ఎల్లప్పుడూ స్మరిస్తాడా? తనకి గోపకులందరూ చెలికాళ్ళు కదా, వాళ్ళని, ఈ గోపికల్ని, ఈ గోపకుల్ని అంటే పెద్దవాళ్ళు, ఆ గోపకులస్తుల్ని, ఆలమందల్ని అంటే ఆవులు, దూడని, వీటిలన్నింటినీ అస్తమానం ఇలా తోలుకెళ్ళేవాళ్ళం, అలా తోలుకెళ్ళేవాళ్ళం అని ఈ కబుర్లన్నీ చెప్తూ ఉంటాడా, స్మరిస్తూ ఉంటాడా అని చెప్పి అడుగుతున్నాడు. తనకెప్పుడే ఇక్కడి వనాలను, నదులను గూర్చి ముచ్చటిస్తూ ఉంటాడా? ఇక్కడ ఎన్నో నదులు అవి ఉన్నాయి కదా, వనాలు ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి ముచ్చటగా మీకందరికీ చెప్తూ ఉంటాడా? ఇటు మా రేపల్లెకు వెన్నుడు ఎప్పుడు వస్తాడయ్యా అని అడిగాడు. ఇంకా ఆఖరికి మా కృష్ణుడు ఈ రేపల్లికి ఎప్పుడొస్తాడమ్మా, చెప్పాడా మీకేమైనాను అని అడిగాడు. తర్వాత చెప్పుకుందాం అమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.